నమస్తే అందరికీ. ముందుగా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఎట్లున్నారు అందరూ? బాగానే ఉన్నారా? పండగ బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. పండగకి అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి అమ్మ నాన్నలతో గ్రాండ్ పేరెంట్స్తో చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా హాస్టల్లో ఉండే పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది, ఎందుకంటే వీకెండ్ కలిసి వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళేసి అందరితో ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ రొటీన్ కావాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. కానీ రాక తప్పదు, మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలి కాబట్టి బ్యాక్ అవ్వాలి. మేమైతే ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మేము ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నామో చెప్తాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా, మా రెసిపీ నేను చెప్తాను. చింతపండు, బెల్లము, వేపపూత, మిరియాలు, ఉప్పు, మామిడికాయ. చింతపండు ఒక 10 minutes నానబెట్టుకున్న తర్వాత చిక్కగా రసం తీసి ఒక గ్లాస్లో పోసుకున్నాను. దానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నాను. బెల్లం తురిమేసుకున్నాను, వేపపూత, మిరియాలు పొడి చేసేసుకున్నాను, ఉప్పు, మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు పచ్చడి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏవైనా డిషెస్ కావాలనుకున్నా కూడా కామెంట్. మా షార్ట్ వీడియోస్ నచ్చినవని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ కేస్ ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మేము చూసి తప్పకుండా రిప్లై ఇస్తాం. ఉగాది రోజు చేసిన రెసిపీలు వస్తున్నాయి. ఇన్ కేస్ మీకేమన్నా రెసిపీస్ కావాలంటే వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. కొంచెం మెంతుల పొడి వేసుకోవాలండి. మెంతుల పొడి ఇది మన ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాం. ఇలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ముందు పల్లీలు వేయాలండి. మినపప్పు 2 వేసుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ వేగాయండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అలానే సరిగ్గా కలుపుకున్న తర్వాత ఈ పోపును తీసుకొని మనం పులిహోర కలుపుకున్నాం కదా, మామిడికాయ తురుము అవన్నీ దాంట్లో వేసి మళ్ళీ కలుపు. ఇవన్నీ కలుపుకున్న తర్వాత టేస్టీ యమ్మీ మామిడికాయ పులిహోర రెడీ అయింది. టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీంతో బొబ్బట్లు చేసుకుందాం. మనము పూర్ణం ఉడికించుకున్నాం కదా, దీన్ని ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఎంత రౌండ్ బాల్ ఉందో అంత పిండి తీసుకోవాలి. సేమ్ అయితే సరిపడా వస్తుంది, స్వీట్ సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇలా అనుకున్న తర్వాత దీని మధ్యలో ఇలా పెట్టాలండి.
పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఈ కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, చేస్తే అది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్లిగా స్లోగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఇంకొకసారి తిప్పుకోవాలండి. తిప్పుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ మన చాయిస్ అండి ఏదైనా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు వేసుకున్న పోలే రెడీ అయ్యిందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఇంతకుముందు బజ్జీల పిండి కలిపి పెట్టుకున్నామండి. దీంట్లో ఏమేమి వేసాను చెప్పానో చెప్పలేదు కదా. కొంచెం శనగపిండి, మనం బజ్జీలు ఎంత తీసుకున్నామో దానికి సరిపడా శనగపిండి, బియ్యం పిండి, వాము, ఉప్పు, కారము వేసేసి లాస్ట్కి ఇప్పుడు వేసే ముందు సోడా వేసాను. బజ్జీలలో ఏం పెట్టుకున్నా మా దగ్గర లావు మిర్చి లేవండి, సన్న మిర్చితో చేస్తున్నాను. మీకు వీలుగా ఉంటే దొడ్డు మిర్చి తెచ్చుకొని చేసుకోండి. దీంట్లో ఏం పెట్టారంటే ధనియాల పొడి అండ్ నిమ్మకాయ కలిపిన ఇది పెట్టాను దీంట్లో. ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను. ఇలా అయ్యాయండి. మంచి కలర్ వచ్చాక తీసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా బాగుండవండి. ఏమేమి స్పెషల్స్ చూపిస్తామండి. మామిడికాయ పులిహోర పుల్లగా, వైట్ రైస్, దోసకాయ పప్పు, కట్టు చారు అంటారు దీన్ని. పూర్ణం మిగిలి ఉంటుంది కదా కొంచెం, దాంట్లో పూర్ణం వేసి చింతపండు, కొంచెం కారము, ఇంగువ అవి వేసి పోబెట్టాలి, బాగుంటుంది. రెసిపీ కావాలంటే చెప్పండి. రెసిపీ కావాలంటే మా ఛానల్లో వేస్తాను, చూసుకోండి. బొబ్బట్లండి కొంచెం వేడిగా ఉంటాయని చెప్పి హాట్ బాక్స్లో పెట్టి పైనుండి పేపర్ పెట్టాను. లాస్ట్ ఫైనల్గా బజ్జీలు అండి, వేస్తూనే తినేశారు మా ఇంట్లో అందరూ.